లక్ష్మణ్ గారు, హలో లక్ష్మణ్ గారు. చెప్పండి సార్. యా సార్, చెప్పండి. మీరు విన్నారు, సంజయ్ గారు చెప్పిన వెర్షన్ విన్నారు. అంటే ఒక దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఇప్పటిదాకా రెజీమ్ చేంజ్ వాళ్ళ ఇంటెన్షన్ అని మనం అనుకున్నాం, బయటకు అది చెప్పట్లేదు. అణు రియాక్టర్లు ఉన్నాయి, లేదా అణు బాంబులు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయాలి, ఈ మాటలే చెప్తున్నారు. కానీ మీడియాలో చర్చ జరుగుతుంది వాళ్ళ నాయకత్వాన్ని మార్చడమే లక్ష్యం అని. ఇప్పుడు అది ఓపెన్గా ట్రంప్, ఇజ్రాయెల్ ఇద్దరు మాట్లాడుతున్న పరిస్థితి. నెతన్యాహు, ట్రంప్ ఇద్దరు. ఆయనేమో ఎవరు కూర్చున్నా చంపేస్తానంటాడు నెతన్యాహు, ఈయనేమో అసలు నాయకత్వ ఎన్నికలో నా పాత్ర ఉండి తీరవలసింది అంటారు. ప్రపంచంలో ఎవ్వరు దీన్ని, అంటే ఇదే వెనుజులా కాదు, చిన్న దేశం కాదు, చాలా పెద్ద దేశం, స్ట్రాటజిక్గా భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న దేశం. ఆ దేశంలో నాయకత్వాన్ని మార్చాలి, ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టాలో నేనే నిర్ణయిస్తానని బహిరంగ చెప్తుంటే యునైటెడ్ నేషన్స్ కానీ, చైనా కానీ, రష్యా కానీ, పెద్ద పెద్ద దేశాలు, ఆర్థికంగా సైనిక పరంగా బలంగా ఉన్న దేశాలు, భారత్ ఎలాగో స్పందించట్లేదు, ఆ స్థాయిలో కనీసం స్పందన కొరవడుతున్నట్టు కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? కటార్ గారు, మీకు, సంజయ్ గారు, కిషోర్ గారు, రామకృష్ణ గారు, ప్రేక్షకులకు నమస్తే. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి ప్రపంచం నెట్టబడుతున్నది. ఓకే, ఇరాన్ పైన చేసినటువంటి దాడి లక్ష్యమే మధ్య ఆసియాలో ఇజ్రాయెల్ నాయకత్వంలో అమెరికా కనుసన్నల్లో ఉండే రాజకీయ భౌగోళిక పరిస్థితులని నెలకొల్పుకోవడమే ట్రంప్ యొక్క ప్రధాన లక్ష్యం. అందులో భాగమే ఈరోజు మీరు అన్నట్లు ఇరాన్లో ఖొమైనీని అంతం చేసిన తర్వాత ఆయన కొడుకు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు అనేటువంటి ఊహాగానాలు రాగానే అతన్ని చంపేస్తాం, మాకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఖొమైనీ వ్యతిరేక స్తులు ఎవరైనా సరే ఒక బలహీనుడిని తీసుకొచ్చి అక్కడ అధికారంలో కూర్చొని పెట్టాలి, ప్రవాస వీడుగానైనా సరే అమెరికాలో ఉన్నా ఇంకొక చోట ఉన్నా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన ద్వారా పాలన సాగించాలి. అంటే మధ్య ఆసియాలో మొత్తం తన గుప్పెట్లోకి తీసుకోవాలి, చమురు నిక్షేపాలపైన పెత్తనం సాగించాలి, భౌగోళిక రాజకీయాలపైన పెత్తనం సాగించాలి, ప్రపంచం పైన పెత్తనాన్ని సాధించుకోవడానికి దాన్ని మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఇదే ట్రంప్ యొక్క లక్ష్యం. అందువల్ల అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా, నియంతృత్వం ఉన్నదా, ఆ దేశ ప్రజలు సార్వభౌమత్వానికి నోచుకుంటారా లేదా, ఇవన్నీ ఇజ్రాయెల్ కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ పట్టలేదు. ఇవాళ అమెరికాలోనే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఒక సర్వే చెబుతున్నది, ఒక 58% మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సెనేటు ఏదో కొద్దిపాటి తేడాతో ఆమోదం తెలియజేసి ఉండవచ్చు, కానీ ప్రజాభిప్రాయం ఆ విధంగా అమెరికాలో కూడా లేదు. ఇక ఇజ్రాయెల్ గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు అది ఇరాన్ వరకే పరిమితమైనటువంటి యుద్ధంగా మనం చూడగలమా? వెనుజులాలో జరిగినటువంటి మెరుపు దాడి ద్వారా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టి విచారణ జరుపుతున్నటువంటి ఘటనను మర్చిపోదామా? ఈ ఇరాన్ పైన దాడి ఇజ్రాయెల్ తో కలిసి చేసిన తర్వాత ఇరాన్ లో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ ఆ దేశ ప్రజలకు చేకూర్చేటువంటి నష్టం. కానీ ఇవాళ ముడి చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం, ముడి ఫాస్ఫేట్ గాని ఇంకోటి గాని చేసుకుంటున్నాం. ఇవన్నీ ధరలు పెరిగిపోతాయి. భారతదేశం పైన ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వల్ల ఎలాంటి ప్రభావం పడిందో మనం చూసాం ప్రపంచం పైన. ఈరోజు సుంకాల పేరుతో ఏ విధంగా భారాన్ని పెట్టారో ట్రంప్ గారు, మనం ప్రపంచం అంతా కూడా బాధపడింది. ఈ యుద్ధం వల్ల మరింత గోరు చుట్టుపై రోకటి పోటులాగా తయారైపోయింది. దానికి తోడు సంజయ్ గారు ప్రస్తావించినట్టు హిందూ మహాసముద్రంలో కూడా వచ్చి అక్కడ ఇరాన్ యుద్ధ నౌకను ముంచేయడం, ఇది బహుశా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి
ఒకటి రెండు ఘటనల్లో ఇది ఒకటిగా మనం అవును, సబ్మెరైన్ పరిగణించాలి. చూస్తున్నాం మనం గతంలో ఆందోళన పోయిన డిబేట్ లో కూడా నేను ప్రస్తావన చేశాను. అవును డిగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరాన్ని అవును మన తల దగ్గర కుంపటి పెట్టుకున్నట్టుగానే తయారైపోయింది. అవును ఈరోజు బహుశా మన ఆహ్వానంతోనే కదా విశాఖకు వస్తుంది ఆ Exactly. యుద్ధ నౌక. అవును. ఈరోజు మన నావిక విన్యాసాలలో పాల్గొని తిరిగి వెళుతున్న దాన్ని ముంచేయడం అంటే ఓకే నైతికత, అమెరికా నైతికత అట్టు పెడదాం పక్కన, భారతదేశం దానిపైన ఎంత తీవ్రంగా స్పందించి ఉండాలి. హుమైనీని చంపితే నిన్న ఒక అధికారి పోయి ఏదో శ్రద్ధాంజలి ఘటించి వస్తారు. కానీ భారత ప్రభుత్వం తరఫున రాజకీయ నాయకత్వం కదా స్పందించాల్సింది. మనం భద్రతా మండలిలో ఈరోజు వీటో హక్కు కలిగినటువంటి ఒక పెద్ద దేశం అమెరికాని ఉల్లంఘించి అంతర్జాతీయ చట్టాలని, న్యాయ సూత్రాలని, నైతిక విలువల్ని ఇటువంటి వాటిని కొనసాగిస్తుంటే మనం ఏ దేశాలకు ప్రాతినిధ్యం వహించి భద్రతా మండలిలో ప్రాతినిధ్యం కోరుతున్నాం? ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి రక్షణ కల్పించడానికి, అందులో భాగంగా మనం కూడా వాటి ఫలాలను అనుభవించడం కోసమే కదా, ఏదో కేవలం అక్కడ కుర్చీ కోసం కాదు కదా భద్రతా మండలిలో మనం స్థానం అడుగుతున్నది. మరి ఒక ఉద్రిక్త పరిస్థితి, నిప్పుల గుండంలోకి ట్రంప్ గారు, ఇజ్రాయెల్ ఈ రోజు ప్రపంచాన్ని ముంచేసిన తర్వాత కూడా మనం మౌన నీతి నిజమే వ్యూహాత్మకంగా ఒక్కోసారి ఉపయోగపడచ్చు, కానీ ఆ దశ దాటిపోయింది. వాళ్ళ ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తున్నాం ఎటువైపు ప్రయాణం చేస్తున్నది ప్రపంచం. ట్రంప్ ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాడు, ఇజ్రాయెల్ ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, గాజా పైన కావచ్చు, ఈ రోజు ఇరాన్ పైన కావచ్చు, రేపు ఇంకొక దేశం. ఈ రోజు గల్ఫ్ దేశాలకు ఎవరికైనా భద్రత ఉన్నదా? ఆల్రెడీ క్యూబా ప్రజాస్వామ్యం అంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని ఆ మాటకు వస్తే అమెరికాలో ఉన్నదా? లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ను ఖాతరు చేసాడా? మన భారతదేశంలో ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఉన్నదో మనం చూస్తుంటాం కదా. ప్రజాస్వామ్యం కొలబద్దగా లేదు ఇప్పుడు దాడి చేయడానికి. ఆధిపత్య రాజకీయమే రాజనీతే.